స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు నేటి మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర, బిల్లులు కేంద్రం వద్ద ఎలా ముందుకెళ్లాలనే దానిపైన చర్చించి నిర్ణయం. కులగణన, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపైన సమీక్ష. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ నివేదిక అందితే దానిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ. ఈ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం. నిరుద్యోగులకి మంచి వార్త చెప్తుంది ప్రభుత్వం. ఇక ముందుగా స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు ఎట్లున్నది ఈ కథ అంటే, పేరుకేమో బీసీ ప్రధాని, ఇక బీసీలకు కావాల్సిన రిజర్వేషన్ల గురించి మాట్లాడరు బీజేపీ పార్టీలు. అవ్వ పెట్టదు అడక తిననియదు అన్నట్టే ఉన్నది కథ బీజేపీ వాళ్ళది. బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లు గవర్నర్ దగ్గర ఉన్నది. ఇంకా దాన్ని జాప్యం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెల 24వ తారీఖు వరకు హైకోర్టు గడువు విధించింది. నెల లోపల బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయరని చెప్పింది. ఈలోపు 25వ తారీఖు క్యాబినెట్ సమావేశం జరగలేదు. ఆ తర్వాత 2-3 రోజులు సెలవులు వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ క్యాబినెట్ భేటీ జరుగుతూ ఉన్నది. ఇంకొంత గడువు కోరేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇదే బీసీ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ దగ్గర ఈ ఆర్డినెన్స్ ఉన్నది కదా, తొందరగా ఆమోదం తెలిపితే అయిపోతుంది కదా, కానీ తెలిపారు. ఎందుకంటే బీజేపీకి బీసీల పైన ప్రేమ లేదు, వాళ్ళకి ఇవ్వాలన్న సోయి లేదు. ఇది స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉన్నది, బిల్లులేమో కేంద్రం దగ్గర ఉన్నాయి. ఎట్లా చేసైనా ఈ క్యాబినెట్ సమావేశం లోపల పార్టీ పరంగా బీసీలకు జరగాల్సిన న్యాయం గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. రెండోది, కాకగట్టిన కాళేశ్వరం ఉన్నది కదా, దానిపైన పిసి ఘోష్ నివేదిక కనుక అందితే దానిపైన ఎట్లా ముందుకెళ్ళాలనే దానిపైన కూడా క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇక మూడవది, నిరుద్యోగులకు శుభవార్త ఏంటంటే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి ఫైల్ పైన కూడా సంతకం పెట్టేటువంటి అవకాశం ఉన్నది. నిరుద్యోగులకు రావాల్సినటువంటి ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉన్నది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఎప్పటికీ చంద్రబాబు మనసులమేనని సీఎం రమేష్ చెప్పారు. ఈడీ సిబిఐ పేరుతో భయపెడితే బీజేపీలోకి వెళ్ళామన్నారు. జీవిత కాలంలో ఎక్కువ రోజులు బాబు ఇంట్లో, ఢిల్లీలోని రేవంత్ ఇంట్లోనే ఉన్నావు. సీసీటీవీ ఫుటేజ్ తీద్దామా? మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్. వీళ్ళు చూడండి, వీళ్ళ వార్త. నోరు తెరిస్తే సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్ అని మాట్లాడతారు బీఆర్ఎస్ పార్టీలు. ముందుగాల ఇక మళ్ళీ ఈయన మాట్లాడుకుంటా సీఎం రమేష్ ఇంటికి పోతే తప్పేందని మాట్లాడతాడు. కలిస్తే తప్పేంది, కేటీఆర్ పోయి కలిస్తే తప్పే ఉంటుంది అంటాడు. వీళ్ళు వేసేటి అన్నీ ఇట్లా. వీళ్ళేమో రేవంత్ రెడ్డి చంద్రబాబు కోర్టు, బిస్కెట్, చాక్లెట్ అని అన్ని లంగం ముచ్చటి చెప్తారు. వీళ్ళు పోయేమో ఆడ మేము లొకేషన్ కలిస్తే తప్పేందని కేటీఆర్ అంటాడు. జగదీష్ రెడ్డి ఏమో సీఎం రమేష్ని కలిస్తే తప్పేంది అంటాడు. అసలు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ముందుగాల అంటగాగిందే టీడీపీతో, కేసీఆర్ చంద్రబాబుతో అంటగాగింది వాస్తవం కాదా? ఆడ మంత్రి పదవి రాకపోతే బయటకు వచ్చి తెలంగాణ వాదం ఎత్తుకునేది వాస్తవం కాదా? వీళ్ళు మాట్లాడేటి ఏమో శ్రీరంగ నీతులు, వీళ్ళు చేసే కథలు ఇట్లున్నాయి. మళ్ళా బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. రేవంత్ రెడ్డిని ఇవ్వలేమంటలేరని మాట్లాడుతున్నారు. మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవాస్తవం. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటుంది. ప్రభుత్వాన్ని నడిపే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు. ఇంత ఇజ్జత్ లేని సీఎంను ఎప్పుడు చూడలేదు. మేడిగడ్డ పిల్లర్లు ఉంగడం వెనుక కాంగ్రెస్ ఉందేమోననే సందేహాలు వస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా పార్టీ సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడాడు. కేటీఆర్ మాట్లాడిన దాంట్లో పాపం ఫ్రస్ట్రేషన్ పీక్స్లకు వెళ్ళిపోయాడు. మేడిగడ్డ పిల్లర్లు ఉంగడం వెనుక కాంగ్రెస్ బాంబులు పెట్టింది లేపింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎంత ఇక మొన్న ఆ సీఎం రమేష్ బయటకు వచ్చి కేటీఆర్ బండారం బయట పెట్టుడు, అటెనక పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఆ తర్వాత కవిత ఇష్యూ ఇప్పటికే పార్టీలో తలకాయ నొప్పి అవుతుంది. ఇవన్నీ కలిపి కేటీఆర్కు బాగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. దాంట్లో ఏది పడితే అదే మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పిల్లర్లు ఇక్కడ మేడిగడ్డ పిల్లర్లు కుంగడం వెనుక కాంగ్రెస్ హస్తం ఉన్నదని మాట్లాడాడు. ఏమనాలేనను? బీఆర్ఎస్ మరో పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవాస్తవం కాదు. సరే, ఇగో దీనికి చెప్పు. మరిగా బండి సంజయ్ మాట్లాడండి కదా, కవిత పైన కేసులు ఎత్తేస్తే పార్టీని విలీనం చేస్తామన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ను కలిపేస్తామన్న కేటీఆర్ ప్రతిపాదన నిజమే. కేటీఆర్కు దమ్ముంటే చర్చకు రావాలి. సీఎం రమేష్ను నేను తీసుకొస్తా, కేంద్ర మంత్రి బండి సంజయ్. చూడు, దీనికి మరి సమాధానం చెప్పు. దాంట్లోనేమో మరో పార్టీలో బీఆర్ఎస్ పార్టీ
విలీనం అవాస్తవం అని మాట్లాడుతాను కదా, దీనికి మరి మీ చెల్లె పైన కేసులను ఎత్తేసడానికి బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తామని చేసిన ప్రతిపాదన తప్పైతే చర్చకు రమ్మంటాడు. దానికి సమాధానం చెప్పు. సీఎం రమేష్ను మేము పట్టుకొస్తాం, మా పార్టీ ఎంపీ కదా మేము పట్టుకొస్తాం, నువ్వు చర్చకు వస్తావా అని అడిగిండు. మరి దానికి సమాధానం చెప్పు. ఆగమాగమవుతున్నాడు కేటీఆర్. ఫ్రస్ట్రేషన్ పీక్స్లకు పోయింది. విలీనం పంచాయతీ గులాబీ పార్టీపై రోజు రోజుకు పెరుగుతున్న ప్రచారం. నాడు కాంగ్రెస్లో మెర్జ్ అంటూ దుమారం, తాజాగా బీజేపీలో అని కామెంట్స్, బలం చేకూరుస్తున్న కీలక నేతల వ్యాఖ్యలు. ఇంత జరుగుతున్నా స్పందించని కేసీఆర్. ఆందోళనలో కార్ పార్టీ క్యాడర్. భవిష్యత్తులో ఏం జరుగుతుందోననే టెన్షన్. ఏ టెన్షన్ అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీల విలీనం అని రోజు రోజుకు ప్రచారం జరుగుతున్నది. వీళ్ళది ఎట్లుంటుంది, అందిత జుట్టు లేకుంటే కాళ్ళు అన్నట్టే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. అప్పట్లో కాంగ్రెస్లో మెర్జీ చేస్తామన్నారు, చేసిండ్రా? వీళ్ళ విషయాల్లో పరిశీలన కావాల్సిన అవసరం లేదు. బీజేపీ మొన్నటిదాకా చంద్రబాబు కోవట్టులు అన్నారు, బనకచెర్ల అన్నారు, అది అయిపోయింది. వాటితోటి తెలంగాణ సెంటిమెంట్ను రాజేయాలని చూసిర్రు. జనం ఎవరు నమ్ముతలేరు కాబట్టి విలీనం డ్రామా ఎత్తుకున్నారు. దీనిపైన ఒకరిద్దరు లీడర్లు మాట్లాడుతున్నా కేసీఆర్ బయటకు వచ్చి గట్టెట్లా అంటారు అని కూడా ఇప్పటిదాకా అనలే. అంటే ఏంది, బీజేపీ పార్టీలో విలీనం చేస్తారు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని మాట్లాడతారు. కానీ అవసరమైతే వీళ్ళు అదే మన తెలంగాణలో సామెత ఉంటుంది, వంపైతే వదిన మీట్ అయితే మరదలని. వీళ్ళది అట్లనే ఉంటుంది. ఈ రెండు కాకపోతే విలీనం డ్రామా ఎత్తుకుంటారు. అయితేనో చంద్రబాబు కోవట్టులు బనకచెర్ల అని మొత్తుకున్నారు, జనం నమ్మలే, అయిపోయింది. ఇప్పుడు పార్టీని విలీనం చేస్తామనే మాట ముందటేసుకున్నారు. 25 ఏళ్ళ పూర్తయినాయి ఈ పార్టీ పెట్టి. 25 ఏళ్ళ తర్వాత కూడా ఆ పార్టీ ఏమంటుంది, ఎలా విలీనం చేయదు. ఇక ఆఖరికి వీళ్ళు విలీనం అంటే కూడా జనం నమ్మనటువంటి పరిస్థితి తీసుకొస్తారు. మేము ఏదైనా పార్టీలో విలీనం చేస్తామంటే ఊకొర్రి మీరేం చేస్తారు, ఇట్లనే డ్రామాలు చేసుకుంటూ ఫోటోలు గడుపుతారని జనం తిట్టుకునే రోజులు కూడా దగ్గరికి వస్తాయి. బీఆర్ఎస్ పార్టీని జనం నమ్మే పరిస్థితి లేదు, అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని కథం. మహిళలకి పదవుల పండుగ. మహిళా శిశు సంక్షేమ శాఖలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ఒక్కో కమిటీలో కనీసం 2 మహిళలకు స్థానం. జువైనల్ జస్టిస్ బోర్డుల్లోనూ సభ్యుల నియామకం, అందులోనూ కనీసం ఒక్కరికి అవకాశం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడం జరిగింది. దీంట్లో 33 జిల్లాల్లో ఈ కమిటీలు ఈ బోర్డులను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మహిళా కార్యకర్తల లోపల ఒక ఆశ చిగురించిందనే చెప్పొచ్చు. నామినేటెడ్ పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి డిసైడ్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏడాది కాలం పూర్తయింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటికి దాని పరిమితి పూర్తయిపోయి సంవత్సరం గడిచిపోయింది. ఆ సంవత్సరం నుంచి ఇన్ఛార్జీలతోటి వాళ్ళనే పొడిగించుకుంటూ వచ్చారు. ఇప్పుడు కొత్తగా నామినేటెడ్ పోస్టులను తీసుకురావడానికి ఆలోచన చేస్తూ ఉన్నది. దీంతో కాంగ్రెస్ మహిళా కార్యకర్తల లోపల ఒక ఆనందం వెలిబుచ్చబడతా ఉన్నది. ఇది ప్రధానంగా కాంగ్రెస్ మహిళా కార్యకర్తలకైతే ఒక శుభవార్తనే చెప్పొచ్చు. కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇప్పటికి దీంట్లో అటు స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రుల లెటర్లు ప్రధానంగా పాత్ర వహిస్తాయి. కష్టపడ్డ కార్యకర్తకి పదవులు దక్కాలని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు.